హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. ఇప్పుడున్న ప్రెజెంట్ జెన్జీ వాళ్ళందరూ కూడా పెళ్ళి ఎందుకు భయ్యా, అసలు పెళ్లి చేసుకోకపోతే ఏం కాదు, పెళ్ళి అవసరమా, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాం, ఇలాంటి క్వశ్చన్స్ ఎవరైనా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళకైనా కానీ నేను పెళ్లి చేసుకున్నబ్బా అని ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. అసలు నిజంగా ఒక మనిషికి పెళ్ళి అనేది అవసరమా అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దాని గురించి మనకి చెప్పడానికైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అలాగే రిలేషన్షిప్ కోచ్ అయిన గణేష్ మండాడి గారు ఇప్పుడు మనతో పట్టినారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్, నమస్తే. నమస్తే సార్. పెళ్ళి ఎందుకు సార్? ఎందుకు చేసుకోవాలి పెళ్ళి అసలు? అంటే మనం సంపాదిస్తున్నాము, యాహ్! అంతా బాగున్నాము, యాహ్! హ్యాపీగా మనతో మనం హ్యాపీగా ఉన్నప్పుడు పెళ్ళి అవసరమా? పెళ్లి అనేది ఒక ట్రాన్సాక్షనల్ కాదు. ఈ మధ్య కాలంలో అందరూ పెళ్లిని ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగా చూస్తున్నారు. ఆ పెళ్లిలో ఉన్న ఫ్లాస్‌ని వెతుకుతున్నారు. హ్మ్. పెళ్లి చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే లైఫ్ టైమ్ కంపానియన్. లైఫ్ జర్నీ, లైఫ్ టైమ్ కంపానియన్. ఇది ఎక్కడ రాదు. ఓకే. పెళ్ళంటే లైక్ ఫిజికల్ రిలేషన్‌షిప్, ఒక సెక్సువల్ ఇంటిమేసీకో, డబ్బుల కోరమో, కంపెనీ కోరమో అది కాదు. అవన్నీ షార్ట్ టర్మ్. చాలామంది చూస్తారు. ఇప్పుడు పెళ్లితో వచ్చేదేంది? అన్ని అవసరాలన్నీ తీరిపోతున్నాయి. మెటీరియల్ అవసరాలు, ఫిజికల్ నీడ్స్ ఇవి కాదు పెళ్లి చేసుకోవాల్సింది. పెళ్లి చేసుకోవడానికి కారణం అనేది లైఫ్ టైమ్ కంపానియన్‌షిప్ అంటాం కదా! అది ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే లైఫ్‌లో ఎన్నో చూస్తుంటాం. ఎవ్వరు మనతోటి పర్మనెంట్‌గా లైఫ్ టైమ్ ఎవరు ఉండరు మనకు. సోల్‌మేట్ అని అనవచ్చు మామూలుగా. లైక్ డీప్‌గా వెళ్తే సోల్‌మేట్స్ అంటాము. అదేంటంటే అప్స్ అండ్ డౌన్స్, ఒడుగుదిడుగులు అన్నిటిని మనతో పాటు ఉండి పంచుకోవడం, సంతోషాన్ని, దుఃఖాన్ని, లైఫ్‌లో ఉన్న కొన్ని కొన్ని ఉంటాయి కదా! లైక్ మీనింగ్‌ఫుల్ రోల్స్, ఒక పర్పస్ డ్రివెన్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈవెన్ ఎంత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. హ్మ్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ చాలా మందికి ఉంటాయి. అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు. ఈ మధ్య చూస్తున్నాం చాలా. ఇప్పుడు నేను కూడా కోచింగ్ చేస్తున్నాను. ఒక్కొక్కరికి ఇద్దరిలో ఒకరికి చాలా ఉంటాయి. బట్ స్టిల్ దే వాంట్ టు స్టే విత్ ద లైఫ్ పార్ట్నర్. వాళ్ళకి జీవిత భాగస్వామి కావాలి. అదేలా లైఫ్ సార్? పార్ట్నర్ వేరు, అది అదర్ టెంపరరీ ప్లెజర్స్ వేరు. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు ఎంత పెద్ద కరెక్టెడ్ పర్సన్, పొలిటీషియన్ అయినా మీరు మూవీస్కి వెళ్దాం కాదు. మామూలుగా సినిమాలు, స్టోరీలు అంటే చాలా ఇష్టం. కానీ మీరు చూడండి, ఒక విలను ఎవ్వరికి తలొగ్గడు. హ్మ్. ఎంత డబ్బులు ఇచ్చిన ఏ రానని ఎదిరిస్తారు. బట్ ఫ్యామిలీ విషయానికి వస్తే సెన్సిటివ్ అయిపోతాడు. హ్మ్. ఎన్నో హత్యలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా, వెన్ ఎనీవన్ టచెస్ దేర్ ఫ్యామిలీ, దేర్ ఇస్ అన్ ఇమోషనల్ బాండ్ అనమాట. నాది ఒక బిలాంగింగ్నెస్ ఉంటుంది, లెగసీ అని ఉంటుంది. సో వారసత్వం, లెగసీ, బిలాంగింగ్నెస్ అనేది మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, ఎంత నెగటివ్ క్యారెక్టర్ ప్రోటోగానిస్ట్ ఉన్నా కానీ వాళ్ళకు ఫ్యామిలీ సిస్టమ్, ఫ్యామిలీలో ఒక లెగసీ కావచ్చు, ఆ ఫ్యామిలీ బిలాంగింగ్నెస్లో గట్టిగా ఉంటుంది. అయితే అన్ఫార్చునేట్లీ పెళ్ళిళ్ళలో ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, పెళ్లిలో ఇది ఉండదు, అది ఉండదు, గొడవలు, అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజు, సేఫ్టీ లేదు, ఒకరినొకరు హర్ట్ చేసుకుంటున్నారు, అండ్ నేరాలు పెరుగుతున్నాయి, బాగా మిస్యూజ్ చేస్తున్నారు, ఎక్స్‌ప్లాయిటేషన్ బాగా అవుతుంది అంటున్నారు. హ్మ్. కరెక్టే, ఇవన్నీ అవుతున్నాయి. హ్మ్. దీస్ ఆర్ ఎక్సెప్షన్స్. అవి పక్కన పెడితే అది ఓన్లీ 5% ఉంటాయి. ఓవరాల్‌గా చూస్తే 5% ఉంటాయి. బట్ లెస్ దెన్ 5%. డివోర్సెస్ కూడా ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి అని ప్రచారం స్లైట్‌గా పెరుగుతున్నాయి చెప్పాలంటే. కంపేర్ టు 10 ఏళ్ల కింద చూస్తే ఇప్పటికి పెరుగుతున్నాయి. బట్ అఫీషియల్‌గా 1% ఉన్నాయి డివోర్సెస్. ఈవెన్ అన్‌అఫీషియల్‌గా వెళ్ళిన 2%. అంటే ఏంటి సార్? అంటే మీడియాలలో వచ్చే ప్రచారం వల్లే ప్రచారం చాలా దీనివల్ల విపరీతం పెరుగుతుందంటారా డైవర్స్ పెరుగుతుంది. అనేది? అంటే బ్రెయిన్ వాషింగ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడేంటంటే పెళ్ళిలో ఉన్న ఫ్లాస్ అన్నీ చూసేసి పెళ్లి సిస్టమ్, ఒక సిస్టమ్, మ్యారేజ్ అనే ఒక సిస్టమే ఒక నెగెటివ్ పోర్ట్రేలా కనపడుతుంది. నన్ను అడిగితే మ్యారేజ్ అంటే ఒక మిర్రరే అండి. ఒక అద్దం లాంటిది. మనం ఎలా ఉంటే అలాగే కనపడతాం. హ్మ్. ఇప్పుడు నా ముందు అద్దం పెట్టాను. నా హావభావాలు, మొహం బాగాలేక అద్దం పలగొట్టినట్టు సామెత ఉంది. నేను ఎలా ఉన్నా, వాట్ ఐ యామ్, హౌ ఐ యామ్ అలాగే కనపడతాను మిర్రర్‌లో. సో మ్యారేజ్ అనేది ఒక మిర్రర్ లాంటిది. మనం డిజర్వింగ్ అవ్వాలి. మిర్రర్‌లో తప్పులేదు ఎక్కడ. మనలో ఏమైనా ఉంటే, మన స్టెయిన్స్ ఉన్నాయి ఏదన్నా, మనం ఎలా ఉంటే అలా కనపడతాం. హ్మ్. సో ఇక్కడ మ్యారేజ్‌లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాజిటివ్. నేను అలాగని పెళ్లి చేసుకోవాలని చెప్పట్లేదు అందరికీ. పెళ్లి అనేది పర్సనల్ చాయిస్ డెఫినెట్‌లీ. బట్ ఏందంటే అందరూ అలాగే బ్లేమ్ చేస్తున్నారు. నేను కూడా బ్లేమ్ చేస్తాను. నేను పెళ్లి చేసుకోను. దట్ ఈస్ ద రాంగ్ డెసిషన్. అంటే ఇప్పుడు ఒక తెల్లటి పేపర్ తీసుకున్నామంటే ఒక 2, 3 డాట్స్ ఉంటే హ్మ్. అది మనిషిలో కనిపించే గాని, పెళ్లిలో కనిపించే ఫ్లాస్ అనుకుంటే, హ్మ్. మిగతా వైట్‌ని మొత్తం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎప్పుడైనా బ్రెయిన్ సైకలాజికల్‌గా మన బ్రెయిన్ ఎప్పుడైనా నెగటివిటీని క్రేవ్ చేస్తది. ఎక్కడన్నా బాలేదంటే 99% బాగుంది, 1% బాగాలేదంటే మన అటెన్షన్ అంతా అక్కడే పోతుంది. ఇట్స్ ఎ హ్యూమన్ సైకాలజీ. అందులో ఏమవుతుందంటే ఆ 1%ని అందరూ అంటే ప్రతి ఒక్కరు అదే చూస్తుంటారు, అదే మాట్లాడుకుంటారు. సో ఇక్కడేందంటే కన్ఫార్మిటీ అంటారు. దీన్నేందంటే ఇప్పుడు మంచి కనపడదు. ఇప్పుడేందంటే సంథింగ్ ఏమంటావు, అన్‌కన్వెన్షనల్‌గా అందరూ ఏది చేస్తే అదే చేయాలి.
అంటే మనం వింటూ ఉంటాము, ఎవరైనా కానీ పెళ్లి చేసుకుంటున్నారంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏమంటారంటే, అరే ఎందుకు పెళ్లి చేసుకున్నారా, ఆల్రెడీ మేము చేసుకొని అనుభవిస్తున్నాము. పెళ్లి చేసుకోని వాళ్ళు, అరే ఎందుకురా పెళ్లి, ఇట్లున్న లైఫ్ని ఎంజాయ్ చేయరా. ఎందుకు సార్ ఈ పర్సెప్షన్? కానీ ప్రతి ఒక్కరు పోయి అదే బావిలో పడతారు కదా. కరెక్ట్. అంతేకాదు, కొంతమంది నేను పెళ్ళే చేసుకోమని బాగా వాదించి ఫైనల్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళు కూడా చేసుకుంటారు పెళ్ళి, అందరికంటే ముందే చేసుకుంటారు. బయటికి వెళ్ళేసి అందరికి చెప్తారు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అది, మళ్ళీ వాళ్ళే పెళ్లి చేసుకొని వచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక సర్కాస్టిక్గా, ఒక వ్యంగ్యంగా, హ్యూమరస్గా అదొక టాపిక్ కూడా అయిపోయింది చెప్పాలంటే. నాట్ అన్ సీరియస్ నోట్, లైటర్ నోట్గా చెప్పినవి కూడా సీరియస్గా అవుతున్నాయి బాగా. ఇప్పుడు మీరు చూడండి, మన్మధుడు సినిమా నాగార్జునది ఒక మంచి సాంగ్ సూపర్ హిట్ అయింది, పెళ్ళంటే నూరేళ్ళ మంటరా అని సంథింగ్ అంతా ఒక వేవ్లా ఉంది. ఫైనల్గా ఆ సినిమాలో క్లైమాక్స్ ఏముంది, ప్రేమ మీద నమ్మకం పోతుంది, ప్రేమించాడు, మోసపోయింది అనుకుంటాడు. ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది, ఏదో ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్లో టూ వైప్స్ ఆఫ్ ద రెండు వైపుల స్టోరీ ఉంటుంది. మనం ఎప్పుడు మన వైపు స్టోరీ చూస్తాం, అటువైపు చూడం. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో, లైఫ్ పార్ట్నర్స్ మధ్యలో వచ్చే గొడవలలో కూడా ఎవరైనా ఎవరు తరపున వాళ్ళే ఆలోచిస్తారు. అటువైపు కనపడదు మనకి, మన లోటుపాట్లు, మన ఫ్లాట్లు అనేవి కనపడదు. రెండు వైపుల ఫ్లాస్ చూసిన వాళ్ళు పెళ్ళిని ఎంజాయ్ చేస్తారు. ఓకే, వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయి, ఫ్రీగా వెళ్తారు. ఇప్పుడు ఆ సినిమాలో కూడా చూడండి, ఫైనల్గా ప్రాణాలు తెగించి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు వెళ్ళేసి. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇది ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్. ఇక్కడ మామూలుగా ఏంటంటే ఒక ఎవల్యూషన్ అని ఒక మీటింగ్, అది జెండర్ మేల్ ఫీమేల్ ఇద్దరు ఒక మీటింగ్ ఇన్స్టింక్ట్ అని ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్. అదేంటంటే ఒక లాయల్గా, స్టేబుల్గా, లాంగ్ టర్మ్ మీటింగ్. ఇప్పుడు టెంపరీ లివింగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఓకే, అసలు పెళ్ళే చేసుకోరు, బయట నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ సస్టైన్ అవ్వవు లాంగ్ టర్మ్లో. ది డోంట్ గివ్ ద ఫుల్ఫిల్మెంట్. ఓకే, షార్ట్ టర్మ్లో దే మైట్ గివ్ అ ప్లెజర్, బట్ లాంగ్ టర్మ్లో దట్ విల్ నాట్ విత్ స్టాండ్. సో అంతేందుకు మనకు పక్కన పడదాం, ఇండియాలో హైయెస్ట్ రిచువల్స్, వాల్యూస్, ట్రెడిషన్స్ అన్నీ ఉన్నాయి. ఇష్టం ఉన్నా లేకున్నా విల్ గో ఇన్ ద ఫ్లో. పెళ్ళిని రెస్పెక్ట్ చేస్తాము, అన్ని విధాలు వెళ్తాము. మనం వెస్టర్న్ కంట్రీస్ తీసుకుందాం, అందులో యూఎస్ఏ తీసుకుందాం, వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అంటాం, టాప్ కంట్రీస్ ఉంటుంది. అఫీషియల్గా 67% డివోర్స్ రేట్స్ అక్కడ. అఫీషియల్ 67, 65 ఎబోనే ఉన్నాయి. ఇండియాలో 1% ఉంటే మేబీ 2% వేసుకోండి, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తీసుకున్న 65 to 67 మధ్యలో డివోర్స్ రేట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 సార్లు 3 సార్లు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు. అంటే డివోర్స్ రేట్స్ అంటున్నాయంటే మళ్ళీ రీమ్యారేజ్ ఉంటాయి. ఎన్ని డివోర్సెస్ ఉన్నా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు. వాట్ ఈస్ ద రీజన్? దేర్ ఇస్ సంథింగ్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ చేసుకుంటున్నారు.